సో సింగిల్ అవుట్పుట్ ఉంటే మల్టీప్లెక్సర్ అంటారు. సో ఇక్కడ దీన్ని 4:1 మల్టీప్లెక్స్ చేస్తే అంటే ఒకటి అవుట్పుట్ రావాలి, ఒకటే బయటకు రావాలి. ఇక్కడ 4 ఇన్పుట్స్ ఉంటారు, 1 2 3. సో ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని నలుగురు ఉన్నారనే దానికి ఎగ్జాంపుల్గా I0 I1 I2 I3 పేర్లు పెట్టుకోండి. అంటే ఇన్పుట్ సైడ్ నలుగురు ఉన్నారు, వీళ్ళలో ఒక్కడనే బయట పంపించాలి. ఒక్కడే బయట పంపిస్తే అవుట్పుట్ ఎవరు రావచ్చు? I0 అన్న రావచ్చు, I1 అన్న రావచ్చు, I2 అన్న రావచ్చు. అయితే ఎవరో ఒక్కరే బయటకు వస్తారు, ఒక్కరే బయటకు రావాలి. అందరూ రాకూడదు, రెండు కూడా రాకూడదు, ఒక్కరే సింగిల్ పర్సన్ బయటకు రావాలి. మల్టిపుల్గా వీళ్ళు ఉన్నారు, సింగిల్గా ఎవరో ఒకరు అవుట్పుట్ రావాలి. అవుట్పుట్ వైలు ఎవరు రావాలంటే I0 అన్న రావచ్చు, I1 అన్న రావచ్చు, I2 అన్న రావచ్చు, I3 అన్న రావచ్చు. ఎవరో ఒకరు రావచ్చు. ఎవరో ఒకరు రావచ్చు అనే దానికి అండ్ వాడతామా, ఆర్ గేట్ వాడతామా? ఆర్ అంటే జస్ట్ ఫ్రెండ్స్, ఎవరో ఒకరు వచ్చిన చాలు. అండ్ అంటే కంపల్సరీ అందరూ రావాలి. నేను మనం చెప్పాను అండ్కి ఆర్ డిఫరెన్స్ చెప్పాను. సో ఇక్కడ దీనికి 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 ఏం కామన్ కావాలి? ఆర్ ఆర్ ఇదన్నా ఆర్ ఇదన్నా ఆర్ ఇదన్నా ఆర్ ఇదన్నా ఆర్. ఓకేనా? వీడు కానీ వీడు కానీ వీడు కానీ వీడు ఎవరో ఒకరు రావాలి. ఇది క్లియర్? అర్థం? సో ఎవరు రావాలి అనేది ఎవరు డిసైడ్ చేస్తారంటే వీళ్ళు సెలెక్టర్ లైన్స్ ఇక్కడ కింద డిసైడ్ చేస్తారు. దిస్ ఈస్ కాల్డ్ సెలెక్టర్ లైన్స్. సో S1 S0 వీళ్ళిద్దరు సెలెక్ట్ చేస్తారు. అంటే వీళ్ళిద్దరు అంటే ఇక్కడ కంట్రోల్ ఉంది, ఇది కంట్రోల్ చేయడం వల్ల ఇక్కడ నుంచి ఇది పోవాలా ఇది పోవాలా ఇది పోవాలా ఇది పోవాలా డిసైడ్ చేస్తారు. సో అది ఎట్లా చెప్తాను? ఫర్ ఎగ్జాంపుల్ ఇది 0 0 ఉంది అనుకో, 0 0 అని ఫస్ట్ పెట్టుకున్నాం అనుకో, రెండు ఆబ్జెక్ట్స్, అప్పుడు ఫస్ట్ వాడు వెళ్తాడు. అంటే ఇప్పుడు I0 ఒక్కటే బయటికి పోవాలంటే S1 ఏమి ఉండాలి, S0 ఏమి ఉండాలి? 0 అనేదాన్ని మనం నాట్ గేట్ రాస్తాం. S1 బార్ S0 బార్ అని వస్తే అప్పుడు ఎవరు వచ్చారు? I1 అనేది బయటకు వస్తుంది, I0 అనేది బయటకు వస్తుంది. నెక్స్ట్ ఎవరు? సో ఇక్కడ బార్ అంటే యూజువల్గా వాట్ ఇస్ ద బార్? నాట్ గేట్. సో దీన్ని బార్ అన్న రాయొచ్చు, ఇప్పుడు S1 బార్ అన్న రాయొచ్చు, ఆర్ దీన్ని నాట్ ఆఫ్ S1 అన్న రాయొచ్చు, రెండు ఒకటే. కొంతమంది మళ్ళీ కావాలి నెగేషన్ ఆఫ్ S1 అని కూడా రాస్తారు కొంతమంది. నాట్ సింబల్ అది ఆపోజిట్. సో I0 0 0 ఎవరు రావాలి? ఇక్కడ I0 రావాలి. నెక్స్ట్ 0 1 ఉన్నప్పుడు ఎవరు రావాలి? I1. 0 1 అంటే ఇక్కడ ఏం చేయాలి? ఇక్కడ S1 0 అంటే 0 అంటే బార్ గుర్తుపెట్టుకోండి. 1 అంటే డైరెక్ట్ గా వితౌట్ ఏం ఉండాల్సి అవసరం లేదు, డైరెక్ట్ రాసేది. S0 అంటే డైరెక్ట్, 1 అంటే డైరెక్ట్ S0, 0 అంటే S0 బార్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ రెండు కలిసి రావాలా, ఏదో ఒకటి వచ్చే చాలా కలిసి రావాలా? రెండు జస్ట్ ఫ్రెండ్స్ బెస్ట్ ఫ్రెండ్స్ ఈ రెండు కలిసి రావాలి. సో దే ఆర్ బెస్ట్ ఫ్రెండ్స్. రెండు వస్తాయి, ఇది రావాలి ఇది కూడా రావాలి, అప్పుడే ఇది I0 సెలెక్ట్ అవుతుంది. అందుకని ఈ రెండు మధ్య ఉన్న రిలేషన్ ఏంటి? అండ్. అర్థమైందా? సో ఇది అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ ఎవరు? S1 బార్, ఇక్కడ ఎవరు? S0. ఓకే, I1 వచ్చేసాడు. మళ్ళా ఇక్కడ 1 0 ఇప్పుడు ఎవరు రావాలి? I2 ఇప్పుడు రాయాలంటే ఏం చేయాలి? S1 డైరెక్ట్ గా ఇది S0 అంటే S0 బార్ అప్పుడు ఎవరు వస్తాడు? I2. సో ఇది రాస్తున్నాను S1 S0 బార్. అదే మన లాస్ట్ 1 1 ఉన్నప్పుడు ఎవరు రావాలి? I3 రావాలి. సో దిస్ ఈస్ S1 S2. 4 కేస్ వచ్చేసాయా? 4 టార్గెట్లు ఉన్నాయా? సో ఈ 4 ఏదో ఒకటి బయటకు వచ్చేది. ఏంటిది? అవుట్పుట్. సో దిస్ ఈజ్ యువర్ అసైన్ స్టేట్మెంట్. ఇది ఇన్పుట్స్ ఏమేమి, దీనికి ఏమేమి కావాలి? ఇన్పుట్స్ ఈ 4 కావాలి, ప్లస్ ఇంకా ఎక్స్ట్రా ఏం కావాలి? S1 S0 కూడా కావాలి. అప్పుడు ఈ దీన్ని బట్టి మనకు తెలుస్తుంది ఇన్పుట్లు ఎంతమంది ప్రస్తుతానికి. ఇక్కడ ఈ 4 ఈ 2 మొత్తం ఎంత? 6. అవుట్పుట్స్ ఎన్ని? ఒక్కటే. సో అర్థమైనది ఇక్కడ. సో మాడ్యూల్ ఏమేమి పెట్టుకున్నాం? మక్స్ 4 to 1 సెమికాలన్ ఉండాలి ఇక్కడ, అప్పుడే క్లోజ్ అవుతుంది. సో దీంట్లో మొత్తం ఏంటి? 6 మెంబర్స్ కావాలి. ఎంత ఉంది? I0 I1 I2 I3 S1 S0 6 ఉన్నాయి ఇన్పుట్. సరిపోయి దీస్ ఆర్ ఇన్పుట్ పోర్ట్స్. అవుట్పుట్ పోర్ట్స్ ఎంత? అవుట్ ఈజ్కుంటా రాసేది ఏనా? ఇక్కడ ఫస్ట్ అసలు అవుట్పుట్ పోర్ట్ డిక్లేర్ చేసారా? చేయలా? అప్పుడు ఏమైనా రాయాలి? ఇక్కడ అవుట్పుట్ Y అని రాసుకున్నా, Y అని ఒక పోర్ట్ డిక్లేర్ చేసుకున్నా. సో ఇక్కడ అసైన్ Y ఈజ్ ఈక్వల్ అంటే ఈ లాజిక్ రాయాలి. అంటే ఆ లాజిక్ మీకు ఇలా ట్రూత్ టేబుల్ కూడా ఈజీగా అర్థమైపోతుంది. అవుట్పుట్ లో I0 రావాలంటే ఈ 3 రావాలి. ఈ
ఇన్పుట్. అప్పుడు ఏమవుతుంది S0 బార్ S1 బార్ I0. అప్పుడు I0 ఇది వస్తుంది. అవుట్పుట్ లో I0 రావాలంటే ఈ మూడు రావాలి. అవుట్పుట్ లో I1 రావాలండి. 1 2 3 ఈ 1 రావాలంటే ఎవరు రావాలి? S0 బార్ S1. సో దిస్ ఇస్ వేర్ AND గేట్ ఆపరేషన్. ఫస్ట్ దాన్ని చూడండి. S1 నాట్ S1 బార్ అండ్ ఇది కూడా కలిసి రావాలి. S0 బార్ S0 అండ్ I0. ఇది బారా కాదా? ఇది బార్. ఓకేనా? సో ఇది కాపీ కొట్టకండి. ఓన్గా ఈ ట్రిప్ టేబుల్ నుంచి రాసేయచ్చు మీరే. ఫస్ట్ ఇలా కనిపించిందనుకో ఇది S0, దీని మధ్య ఇది అండ్ ఇక్కడ S1, మళ్ళీ ఇది అండ్ ఇది I0. ఈ మొత్తానికి కలిపి మళ్ళీ ఆర్ గేట్ రాదు. మొత్తానికి ఆర్ గేట్ రాదు. అలా 4 స్టేట్మెంట్స్ ఉంటాయి. 1 2 3 4. అంతే నా మాడ్యూల్ క్లోజ్ చేసాం. ఇది అయిపోయింది. now టెస్ట్ బెంచ్ రాస్తున్నాం. టెస్ట్ బెంచ్ లో ఇన్పుట్స్ ఏమేమి ఇవ్వాలి? సో మనం అన్ని ఫస్ట్ మాడ్యూల్ టెస్ట్ బెంచ్ అని ఇక్కడ స్టార్ట్ చేసాం. స్టార్ట్ చేసి బ్రాకెట్ ఏంటది ఉండదు. జస్ట్ ఇక్కడ దీని పేరు టెస్ట్ బెంచ్ అని పేరు పెట్టుకున్నాం. ఓకే. ఇన్పుట్స్ అన్నిటిని ఏమని డిక్లేర్ చేస్తాం? రిజిస్టర్స్. అవుట్పుట్ ఏమని డిక్లేర్ చేస్తాం? వైర్ ని అవుట్పుట్ పేరు పెట్టుకున్నాం. సో ఇక్కడ mux 4 to 1 అంటే ఈ పేరు దగ్గర ఇన్స్టాన్షియేషన్ చేస్తున్నాం. ఏం టైప్ ఇన్స్టాన్షియేషన్ చేస్తున్నాం? DUT ఇది డివైస్ అన్న టెస్ట్ చేస్తున్నాముగా. DUT ఏదో పేరు పెట్టు, A1 B1 ఏదో పేరు పెట్టు ఇష్టం పెట్టుకొని ఇన్ని వేరియబుల్స్ కాల్ చేస్తున్నాం. I0 I1 I2 I3 S1 S0 అవుట్. సో మొత్తం అన్ని ఇన్స్టాన్షియేషన్ చేసాం. సో అయిపోయింది. ఇప్పుడు ఇనిషియల్ కోడ్ ఈ లైన్ ఎందుకు రాసాం? డంప్ ఫైల్ ఎందుకు రాసాం? అవుట్పుట్ గ్రాఫ్ లో చూడాలంటే అప్పుడు mux 4 to 1 అని పెడితే సరిపోద్దా? ఏం పెట్టాలి? డాట్ bcd అని పెడితే ఓకే వీడియో గ్రాఫికల్ గా మీరు చూడడానికి అది ఓపెన్ చేయొచ్చు. GTK ఫైల్ లో ఓపెన్ చేయొచ్చు. లేదంటే రాదు. నెక్స్ట్ ఆల్రెడీ ఈ టెస్ట్ వేరియబుల్ ఏదైతే ఉందో, ఈ టెస్ట్ బెంచ్ నేమ్ ఏదైతే ఉందో, ఇది ఇనిషియల్ గా ఏమైనా డేటా ఉంటే అది ఏమవ్వాలి? 0 అవ్వాలి. సో దీస్ ఆ పేరు ఏం పెట్టావు? TB-mux 4 to 1 అని అదంతా కలిసి TB-mux 4 to 1 అని 0 చేసేసాం. ఇప్పుడు నౌ విల్ స్టార్ట్ ఇట్. ఓకే. ఇనిషియల్ బిగిన్ లేకపోతే ఇది రన్ అవ్వదు. ఎక్కడ స్టార్ట్ చేస్తున్నాం? స్టెప్ 1. సో ఇది కదా. సో దిస్ ఇస్ ఫర్ ఇనిషియల్. ఎక్కడి నుంచి? బిగిన్. ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తున్నాం. ఆ స్టార్ట్ ఇక్కడ పెట్టావా? ఓకే ఫైన్. ఇక్కడ ఉంది ఇనిషియల్ బిగిన్. పర్లేదు. ఏ వేరియబుల్స్ ఇస్తున్నాం? మామూలుగా ఇన్పుట్స్ ఏమేమి చెక్ చేసుకోవచ్చు? ఎన్ని కాంబినేషన్స్ చేస్తాయి? సెలెక్టెడ్ లైన్స్ 0 0 1 0 0 1 0 0 0 1 1 0 1 1. సో 0 0 ఇచ్చినప్పుడు ఇన్పుట్ వచ్చిందా లేదా చెక్ చేసుకోవడానికి ఇన్పుట్ సైడ్ మనం ఏదో ఇవ్వాలి కదా. ఇన్పుట్ సైడ్ ఏమి ఇవ్వాలి? ఏమి ఇచ్చాం? ఇలా 1 ఇచ్చాం. సార్ నేను ఇన్పుట్ సైడ్ 0 ఇచ్చి 0 వచ్చిందా లేదా చెక్ చేసుకుంటా సార్ అవుట్పుట్లో అంటాం. మనం ఇన్పుట్లో ఉన్నది అవుట్పుట్లో వచ్చిందా లేదా చెక్ చేయాలి. సో ఇన్పుట్లో ఏమి ఇచ్చాయి ఇక్కడ? సో అవుట్పుట్లో ఏమి ఉండాలి? ఈయన ఒకవేళ 0 ఇచ్చింటే అవుట్పుట్లో కూడా 0. సో ఇది ఏమైనా ఉండొచ్చు, ఇది ఏదైనా ఉండొచ్చు. బట్ ఇది మనం ఫిక్స్ చేస్తాం. ఇది 0 0 ఉంటే I0 లో ఉన్న ఆన్సర్ క్వశ్చన్ y లో కూడా సేమ్ I0 వాల్యూ ఉందా లేదా చెక్ చేసుకుంటాం. ఈ y లో ఉండేటట్టు ఎవరు చూసుకుంటారు? డిజైన్ చూసుకుంటారు. సో అది ఇక్కడ రాయాల్సిన అవసరం లేదు. ఎక్కడ రాయాల్సిన అవసరం లేదు మనం. ఓకే. నెక్స్ట్ అవుట్పుట్ చూడడానికి కానీ రాసామన్న స్టేట్మెంట్ ఇక్కడ నేను రాసాడమన్నా రాయడా? అవుట్పుట్ ఇది ఎంత చూడాలి? మానిటర్. ఎక్కడెక్కడ దీని పైన ఇక్కడ క్లిక్ చేసుకొని సిస్టమ్ పై మానిటర్ $టైం చూద్దాం అనుకున్న టైం పెట్టుకో. మళ్ళా %b పెట్టుకొని సో S1 S0 సో ఇన్పుట్ ఏదైతే ఉందో I, అవుట్పుట్ Y ఇట్లా పెట్టుకుంటే మానిటర్ అని అన్నీ వస్తూ ఉంటాయి. ఓకేనా? అంటే టైం స్టాంప్ సహా కనిపిస్తుంది. టైం అనేది కాల్ చేసావు కదా, $టైం అని పెట్టావు కదా, అది కూడా కాల్ చేస్తాం. అర్థమైనా? అండ్ డౌట్స్ ఉన్నాయి. బండ బూతులు రాసేది. దిస్ ఈజ్ 1 into 4 DMUX. ఓకేనా? సో అంటే ఇన్పుట్ సైడ్ ఎన్ని ఉండాలి? 1. సో ఆ ఇన్పుట్ సైడ్ నేను 1 I అనుకుంటా. ఫర్ ఎగ్జాంపుల్ I అనుకుంటా. అవుట్పుట్ సైడ్ ఎన్ని ఉండాలి? 4. అంటే ఇక్కడైనా ఈ I ఇక్కడైనా రావాలి,
ఆర్ ఇక్కడైనా రావాలి, ఆర్ ఇక్కడైనా రావాలి, ఆర్ ఇక్కడైనా రావాలి. ఈ మూడిట్లో ఏం రావాలి? ఐఏ రావాలి. అంటే మీరిచ్చే ఐ ఇక్కడికైనా రావాలి, ఇక్కడికైనా రావాలి, ఇక్కడికైనా రావాలి, ఇక్కడికైనా రావాలి. ఇక్కడ వచ్చినప్పుడు మిగతా మూడిట్లో ఏమొచ్చుండాలి? 0 వచ్చింది. ఇక్కడ వచ్చే మిగతా మూడిట్లో 0. అలా రాయాలి మనం ఫంక్షన్ ప్రోగ్రామ్. సో ఓవరాల్ దాన్ని ఎవరు సెలెక్ట్ చేయాలి? యూజువల్గా S1 S2 సెలెక్ట్ చేయాలి. సో 0 0 ఉండింది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. సో ఇన్పుట్ ఏమి ఉండాలా లేదా? ఇన్పుట్ 0 0 ఉన్నప్పుడు ఇన్పుట్ ఉండాలా లేదా? ఉండాలి. మనం చెక్ చేసినప్పుడు ఏమన్నా రాస్తాం? 1 అనే ఇస్తాం ఇక్కడ. ఆ 1 ఫర్ ఎగ్జాంపుల్ 0 0 సెలెక్ట్ చేసినప్పుడు ఎక్కడ రావాలి అవుట్పుట్? మనకు అవుట్పుట్ ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. Y0, Y1, Y2, Y3 4 ఉన్నాయి. సో 0 0 సెలెక్ట్ చేసినప్పుడు ఎవరి దగ్గర రావాలి? 1 నువ్వు ఇచ్చిన 1 ఎవరి దగ్గర రావాలి? 1. మిగతా దగ్గర ఎక్కడ ఏం రావాలి? 0 0 0. సో ఇప్పుడు ఇది 0 ఇది 1 సెలెక్ట్ చేసినప్పుడు ఈ I లో ఏమి ఇస్తున్నాం? 1 ఇస్తున్నాం. అది ఎవరి దగ్గర రావాలి? ఈ Y1 దగ్గర 1 రావాలి, మిగతా దగ్గర 0 0 రావాలి. నెక్స్ట్ ఇది 1 0 ఇక్కడ 1 ఇస్తాం. ఎవరి దగ్గర రావాలి? ఇప్పుడు ఇది 0 0 1 0. నెక్స్ట్ ఇక్కడ 1 1 1 ఇక్కడ 0 0 0 1. సో దిస్ ఆర్ ఈ మూడు ఏంటి? ఇన్పుట్. ఈ మూడు 4 ఏంటి? అవుట్పుట్స్ 4 ఉన్నాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ అవుట్పుట్ Y0 లో ఇక్కడ రావాలంటే ఏం చేయాలి? ఏం రావాలి ఈక్వేషన్? Y0 is equal to ఏం రావాలి? S1 నెగేషన్ అండ్ అండ్ ఇది S0 నెగేషన్ S0 మళ్ళీ అండ్ I రావాలి. అంతేనా? ఆర్ అనే ఆప్షన్ లేదు. ఎందుకంటే సింగిల్ అవుట్పుట్ ఏంటి? సింగిల్ అవుట్పుట్ అంటే Y0 is equal to this or this అని రాయాల్సింది. అలా కాదు. ఇది ఒకటి, ఇది ఒకటి, ఇది ఒకటి. 4 సెపరేట్ కాబట్టి 4 సెపరేట్ గా రాయాలి కంపల్సరీ. ఫైన్. ప్రోగ్రామ్ రాసినప్పుడు ఏం రాస్తాం ఇక్కడ? అడిదని మాడ్యూల్ dmux 4 to 1 అని పెట్టుకున్నాం. ఓకేనా? దిస్ ఇస్ ఓకే 1 to 4 సెమికోలన్ తో క్లోజ్ చేసుకున్నాం. ఫైన్. ఇన్పుట్స్ ఏమేమి ఉన్నాయి? వాట్ ఆర్ ఇన్పుట్స్? S0 S1 I. ఇంతేనా? ఫైన్. అవుట్పుట్స్ ఏమేమి ఉన్నాయి? Y0 Y1 Y2 Y3. Is it clear? Now సో ఇంకా ఇన్పుట్ అవుట్పుట్ రిలేషన్ రాయాలి నెక్స్ట్. సో ఇన్పుట్ ఇవి 3, అవుట్పుట్ ఇది ఒకటే. ఇది ఇది ఇది. సో ప్రతి దానికి రాయాలి. అసైన్ ఓకేనా? అసైన్ Y0 is equal to negation of S0 okay and negation of S1 and I over. Next assign same. Assign Y1 is equal to చెప్పండి. Y1 రావాలంటే negation of S0 and S1. ఇది 1 ఓకే. ఇది S0 and I. ఫైన్. assign next Y2. Y2 కి ఏం రావాలి? S1 and negation of S0 and I. assign Y3 is equal to S1 and S0 into I. Over. ఏం రాయాలి మనం? N మాడ్యూల్ అని రాయిస్తే ప్రోగ్రామ్ ఓవర్. There is no confusion here. Extra points ఏం రా. Now test bench రాసుకుంటాం. How to write test bench? పేరు ఏం పెట్టుకోవాలి? మాడ్యూల్ test bench hyphen dmux 4 to 1 అని పేరు పెట్టేసుకున్నాం. ఓకే ఫైన్. 1 to 4. సో ఇన్పుట్స్ కి ఏమి ఉండాలి? రిజిస్టర్స్ ఏమేమి ఉండాలి? S0 S1 I రిజిస్టర్స్. అవుట్పుట్స్ ఏమి ఉండాలి? Y's Y0 Y1 Y2 Y3. ఫైన్. సో దాన్ని కాల్ చేయాలి కదా. ఇక్కడ ఫస్ట్ ఇన్స్టాలేషన్ చేయాలి కదా. ఇన్స్టాలేషన్ చేస్తున్నా. ఆ పేరు ఏంటి? dmux 1 to 4. ఇక్కడ పేరు d1 అని పెట్టుకున్నా. ఓకే పేరు. సో దీంట్లో ఈ వేరియబుల్స్ ఇస్తాయి. ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయి ఇక్కడ? ఇన్పుట్స్ కామా అవుట్పుట్స్ కదా. ఇక్కడ ఏంటి? సేమ్ S0 S1 I Y0 Y1 Y2 Y3 అని కాల్ చేయాలి. ఫైన్. ఇంకా మనం ఇన్పుట్స్ ఇస్తే ప్రోగ్రామ్ అవుట్పుట్స్ ఇస్తారు. ఇన్పుట్స్ మనం ఇస్తే ప్రోగ్రామ్ అవుట్పుట్ చేయిస్తారు.
అవుట్పుట్ మనం రాయాల్సిన అవసరం లేదు, మనం రాయాలి అవుట్పుట్, మనం అవుట్పుట్ రాసేది ఈ ప్రోగ్రామ్ అంతా ఎందుకు ఇంకా. ఓకేనా. ఇన్పుట్స్ ఏమేమి ఇవ్వాలి యూజువల్గా. సరే, సో ఫస్ట్ ఇనిషియల్ బిగిన్ బిట్ ఇది పక్కా ఉంటుంది. బిగిన్ బిట్ ఉన్న చోటల్లా ఎండ్ అనే ఆప్షన్ ఇక్కడ ఉంటుంది. ఫైన్. సో మనం గ్రాఫ్ చూడాలనుకుంటే డంప్ చేసుకుంటాం. డంప్ ఫైల్ పేరు ఏం పేరు పెట్టుకుంటాం, ఏదో పేరు పెట్టుకో. dmux 124 డాట్ pcd అని పేరు పెట్టేసుకో. ఓకేనా, ఇది ఫైల్. నెక్స్ట్ డంప్ వ్యాస్ ఆల్రెడీ వేరియబుల్ ఏమైనా ఫైల్స్ ఉన్నాయేమో. డంప్ వ్యాస్ 0 ఆల్రెడీ 0. ఫైల్ ఏమేంటి, ఈ టెస్ట్ బేస్ యొక్క ఫైల్ నేమ్ టెస్ట్ బేస్ dmux 124 అయిపోయింది. నా ఇన్పుట్స్ ఏమేమి ఇవ్వాలి. ఎస్. సో ఒకవేళ నువ్వు అవుట్పుట్ లో ఏమేమి చూడాలనుకుంటున్నావు, ఇక్కడ ఏమేమి చూడాలి, ఇన్పుట్ అవుట్పుట్స్ రెండు చూడాలి కదా. సో అందుకని $మానిటర్. ఓకేనా. టైం కాల్ చేసినప్పుడు డబుల్ కోట్స్ అవసరం లేదు, డైరెక్ట్ గా టైం రాసేయచ్చు. నెక్స్ట్ బైనరీ చూడాలనుకున్నప్పుడు డబుల్ కోట్ పెట్టి %b ఎన్ని ఉండాలి, 7 ఉంటాయి. %b 1 2 3 4 5 6 %b పెట్టుకొని, అంటే దాని లోపల ఏం రావాలి, S0 S1 ఇన్పుట్ Y0 Y1 Y2 Y3 ఇలా పెట్టేసామా. ఇంకా మానిటర్ చేస్తూ వస్తాం. ఇనిషియల్ గా ఇప్పుడు వాల్యూస్ ఏమి ఇవ్వాలి కాబట్టి వీటన్నిటి x అని వస్తుంది ఫస్ట్ మానిటర్ చేస్తాం. సో నెక్స్ట్ ఇప్పుడు ఇచ్చేది ఏమి ఇవ్వాలి మనము, $10 seconds తర్వాత S1 0. ఓకేనా. S is equal to 0, S0 is equal to 0, comma I is equal to 1. ఇన్పుట్ ఏమి ఇస్తున్నాం, 1 ఇస్తాం. సో ఇది ఇస్తున్నాం 0 0 1 ఇస్తాం. మళ్ళీ ఇవ్వాలి 0 1 1 ఇవ్వాలి. అంటే ఇన్పుట్ ఏమో 1 ప్రతిసారి. ఓకే. సో కావాలంటే మీరు ఇవ్వకుండా ఆపేసేయండి, ఒకసారి 1 పెట్టేసి కూడా ఆపేసేయండి. కానీ ఇక్కడ ఎంతసేపు ఉండాలని చెప్పారు ఇక్కడ. సో 1 నుంచి ఎంతసేపు వస్తుంది, 10 seconds వస్తుంది. అందుకని సో ఈ 10 seconds పైన కావాలంటే 1 పైన పెట్టేసి 50 seconds రన్ చేసేయండి. I is equal to 1 ని 50 seconds 1 రాసేయండి. ఆ ప్రతిసారి 1 ఇవ్వాల్సిన అవసరం లేదు, ఈ 4 కాంబినేషన్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఈ 3 ఎంతసేపు రావాలి, 10 seconds. అలాగా ప్రోగ్రామ్ ఇక్కడ ఇది తుడిపేసి ఇక్కడ 100 seconds. ఓకేనా. I is equal to 1 అని ముందే పెట్టేసేయండి. అంటే ఇప్పుడు I1 ఎంతసేపు వస్తుంది, 100 seconds వస్తుంది. సో వెంటనే 10 seconds అయిపోయిన వెంటనే 10 seconds కి ఈ రెండు రన్ చేశారు. సో సరే ఈ కాన్సెప్ట్ మీకు అర్థం కావట్లేదు, తుడిపేసేది. లేకంటే ఇక్కడ హ్యాపీగా I is equal to 1. నెక్స్ట్ ఆఫ్టర్ 10 seconds ఏం ఇస్తున్నాం, S1 is equal to 1, S0 is equal to 0, I is equal to 1. నెక్స్ట్ S1 is equal to 0, S0 is equal to 1, I is equal to 1. S1 is equal to 0 1, S0 is equal to 1, I is equal to 1. సో ఎండ్ చేసావు కదా ఆల్రెడీ, ఎండ్ మాడ్యూల్ చేసేది అంతే. ఫినిష్. ఇక్కడ టైం డిలే తర్వాత ఇంకా కొంచెం వెయిట్ చేస్తుంది. అందుకని ఎప్పుడైనా ఇది రాశారు అనుకో, మీరు ఇది రాసిన వెంటనే అంటే 1s 0s ఈ టెస్ట్ ఇన్పుట్స్ ఇస్తారు కదా, వెంటనే ఇక్కడ ఒకటి రాసుకోండి. వచ్చి ఫినిష్ అని పెడితే ఫినిష్ అయితే లైన్ వెయిట్ చేస్తుంది, తర్వాత ఎండ్ ఇచ్చుకోండి. ఏమైనా కష్టం ఉందండి, ఎందుకు నాకు తెలిసి మీరు ఆలోచిస్తా నాకు అర్థం కాదు. అసలు మీరు డిజిటల్ ఎలక్ట్రానిక్స్ ఆలోచి. సో ఇది తిప్పేసేయండి మాకు. అప్పుడు ఇట్ లుక్స్ లైక్ దిస్ 1 2 3 4 5 6 దిస్ వన్. సో దిస్ 2 డిసైడ్స్ విచ్ వన్ టు గో హియర్. ఓకే. ఈ రెండు బిట్స్ ఈ 4 ఏది పోవాలో డిసైడ్ చేస్తాయి. అర్థమైనా. సో ఇన్పుట్ అట్ ఏ టైం ఎన్ని ఉన్నాయి ఇక్కడ, ఈ పక్క ఇన్పుట్ అట్ ఏ టైం 6 ఉన్నా కూడా యాక్చువల్గా ఈ రెండు సెలెక్ట్ చేసుకుంటే ఒకటే కదా బయటికి పోయేది, అంటే మొత్తం 3 ఈక్వల్. ఈ రెండు మస్ట్ గా వాడాలి. ఇది పోతుంది, ఇంక 3 పోవు కదా, అంటే అవసరం లేదు కదా. సో అట్ ఏ టైం ఎన్ని పోతుంటే ఈ రెండు ఇది పోతుంటే కదా. అవుట్పుట్ ఎంత, 1. సో దిస్ కాన్సెప్ట్ ఇస్ కాల్డ్ వితౌట్ సెలెక్టర్ లైన్స్. సెలెక్టర్ లైన్స్ అనే కాన్సెప్ట్ కాకుండా సో డైరెక్ట్ గా ఓన్లీ ఇన్పుట్స్ లైన్స్ అవుట్పుట్ లైన్స్ ఉంటుంది. దట్ కాన్సెప్ట్ ఇస్ కాల్డ్ ఎన్కోడింగ్. ఓకే. సో ఇక్కడ మనం దృష్టిలో ఇక్కడ సెలెక్టర్ లైన్స్ అనే ఆప్షన్ లేదు కాబట్టి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు 0 1 2 3 4 5 6 7 8 లైన్స్ ఉన్నాయి. దిస్ ఇస్ ఫర్ 8 లైన్స్ ఉన్నాయి.
ఎయిట్ లైన్స్ ఒకటే మూడింటిగా బయటికి పోవాలి ఏదో ఒకటి దిస్ ఏదో ఒకటి మూడు బయటికి పోవచ్చు. సో దిస్ ఇస్ కాల్ ఓకే y1 y2 y3. అంటే ఇక్కడ 8 గా ఉన్న వాటిని మనం బయటికి ఎన్ని పంపిస్తున్నాం యూజువల్ గా 3 గా పంపిస్తాం. దట్స్ వై ఇట్ ఇస్ కాల్డ్ as 8 into 3 encoder. Is it fine? 8 into 3 encoder. సో ఇప్పుడు సెలెక్ట్ లైన్స్ అనే ఆప్షన్ లేదు. సో వీటి ద్వారానే యూ హావ్ టు సెలెక్ట్ దిస్. సో వీటికి పేరు పెట్టుకుందాం. ఇన్పుట్ లైన్స్ కదా, సో పేరు పెట్టు. ఫర్ ఎగ్జాంపుల్ I0 ఇన్పుట్ లైన్ I0, I1, I2, I3, I4, I5, I6, I7 అంతేనా? ఎన్ని ఉంటాయి ఇప్పుడు 8 అయితే అంతేనా? 1 2 3 4 5 6 7 8 ఇన్పుట్ లైన్స్. అవుట్పుట్ లైన్స్ ఎన్ని ఉండాలి? 3. సో దిస్ ఈస్ y1 y2 y3. ఓకే. సో నౌ ఇది బయటికి రావాలనుకుంటున్నాను. అంటే ఇక్కడ ఏదో ఇస్తున్నాను అది బయటికి నాకు రావాలనుకుంటున్నాను. అంటే ఈ లైన్లో నుంచి ఇస్తున్నాను, ఇది నాకు బయటికి రావాలంటే ఈ మూడింట్లో ఏం రావాలి? 8 లైన్స్లో ఈ లైన్ ఒక్కటే నాకు బయటికి రావాలి. బట్ అవుట్పుట్లో 3 లైన్లు వస్తాయి అట్ టైం. ఇంతకుముందు ఏంటి మల్టీప్లెక్సర్లో అట్ టైం అవుట్పుట్ ఏంటి? ఒక్కటే వస్తుంది. అవుట్పుట్లో ఒక్కటే వస్తుంది. ఇప్పుడు అవుట్పుట్లో ఎంతమంది రావాలి? 3 రావాలి, 3 రావాలి. ఓకేనా? ఇది వస్తున్నప్పుడు ఈ మూడింట్లో ఏం రావాలంటే, ఇది వస్తుంది అనుకుంటే ఈ మూడింట్లో నాకు ఏం రావాలంటే 0 0 0 రావాలి. అంటే దాని తగ్గట్టు నేను ప్రోగ్రామ్ రాసుకుంటా. అంటే ఈ 3 0 0 0 అని అంటే అవుట్పుట్లో నా ఉద్దేశం ఇక్కడ ఉండాల్సిన 1 బయటకు వచ్చినట్టు. సో మీకు అంత కాన్సెప్చువల్గా అర్థం కాకుండా ఈ వైర్ల కనెక్షన్ లోపల ఇట్లా వైర్ల కనెక్షన్, ఇదంతా వైర్ల కనెక్షన్ లోపల అంటే వాటర్ పైప్లో నీళ్ళు వస్తున్నాయి. 8 హౌసెస్ ఉన్నాయి ఇక్కడ. 8 హౌస్లో నీళ్లు వస్తున్నాయి, 8 హౌస్లో నీళ్లు ఉన్నాయి. బట్ ఈ హౌస్లో వాటరే ఈ 3 ముగ్గురికి ఇవ్వాలనుకుంటున్నారు మీరు. ఇక్కడ 3 ప్లాంట్స్ ఉన్నాయి, చెట్లు నాటారు ఇక్కడ. ఇక 8 హౌస్లు ఉన్నాయి. 8 హౌస్ల నుంచి నీళ్ళు తిరిగి ఇవ్వచ్చు. బట్ అట్ ఏ టైం ఇస్తే ఆ నీళ్ళు ఇస్తే ఈ చెట్లు తెచ్చిపోతాయని ఉద్దేశంతో మనం ఒక్కొక్క రోజు ఒక్కొక్కరికి ఇచ్చుకుంటున్నాం. ప్రస్తుతం ఈ 7 ఆఫ్ చేసి ఇక్కడ ఒకటే నీళ్ళు ఇచ్చాం. ఆ నీళ్లు 3 రావాలి. 3 రావాలి. ఇక్కడ నీళ్ళు ఇచ్చామని చెప్పడానికి మనం డిజిటల్ స్టాటస్లో 1 అని ఇస్తాం. ఇక్కడ వచ్చిందని చెప్పడానికి మనం ఏం చేస్తున్నాం 0 0 0 అని ఇస్తాం. అలా ఇస్తే ఇక్కడ వాటర్ వచ్చినట్టు. అలా కానీ 0 0 0 వాడు ఇంకో చోటు నుంచి ఇచ్చాం అనుకో, ఇంకోటి ఇస్తాం. అందుకని వేసి దాంట్లో కాంబినేషన్ చేసుకుంటాం. 0 0 0 0 0 1 0 1 0 0 1 1 1 0 అన్ని కేసెస్ రాసుకుంటాం. ఇప్పుడు 0 0 0 కాకుండా 0 0 1 వచ్చింది అనుకోండి, అంటే ఇక్కడి నుంచి వాటర్ వచ్చినట్టు కాదు, ఇక్కడ నుంచి వాటర్ వచ్చినట్టు. So that's how we are connecting inputs and outputs. Okay. Now 1 0 0 1 0 1 1 1 0 1 1 1. ఫస్ట్ కేసు ఇక్కడ వచ్చినట్టు మిగతా ఏమన్నట్టు 0 0 ఇవన్నీ 0 0 ఉంటాయి. అంటే ఇక్కడ ఏం రావట్లేదు. సెకండ్ కేసులో ఇది కాదు, ఇది వస్తుంది ఇక్కడ 1. థర్డ్ కేసులో ఇది వస్తుంది, ఫోర్త్ కేసులో ఇది వస్తుంది. సో మిగతా అన్ని 0 0. Now we have to write relation between inputs and outputs. So output ఏంటి ఇక్కడ? ఫర్ ఎగ్జాంపుల్ ఇది y1 అనేది అవుట్పుట్ అనుకో. అవుట్పుట్ ఎప్పుడు రావాలి? y1 అవుట్పుట్ ఎప్పుడు వస్తుంది? ఇక్కడ చూస్తుంటే మీరు ఇది 1 ఉన్నప్పుడు ఇది 1 ఉన్నప్పుడు ఇది 1 ఉన్నప్పుడు ఇది 1 ఉన్నప్పుడు వస్తుంది. y0 లో నుంచి ఈ 1 లో నుంచి 1 ఎప్పుడు వస్తుంది? ఇక్కడ 1 ఎప్పుడు వస్తుంది అంటే ఈ 1 ఉన్నప్పుడు మళ్ళీ కదా 1 వచ్చేది. ఇక్కడ చూడండి మీరు y1 లో ఎప్పుడు 1 వస్తుంది? ఇక్కడ 1 1 ఇక్కడ 1 ఉన్నప్పుడు అది 1 వస్తుంది. ఇస్ ఇట్ క్లియర్? ఈ 1 1 1 1 1 ఎప్పుడు వస్తుంది అంటే ఇప్పుడు ఇన్పుట్కి వెళ్ళండి, రిలేషన్ రాయండి. y1 రావాలంటే అవుట్పుట్ 1 రావాలంటే ఏం రాయాలి? ఇక్కడ I2 వచ్చినప్పుడు వస్తుంది. r అంటే ఎప్పుడైనా 1 7 ఉన్నప్పుడు రావచ్చు, r 7 ఉన్నప్పుడు 1 రావచ్చు, r 7 ఉన్నప్పుడు రావచ్చు కదా. r కదా కండిషన్ కదా. సో నెక్స్ట్ ఎప్పుడు? నెక్స్ట్ I3 r I4 I5 I6. ఓకే, I3 I4 I5 I6.
4 నుంచి స్టార్ట్. ఓకే 5 4 5 6 7 ఇది వైట్ రావాలంటే ఇక్కడ 1 లెక్క ఎక్కడ ఉన్నాయి రాస్తున్నాను అనుకోండి మీరు ఆ వైట్ ఇక్కడ మీకు అట్లా వస్తుంది. ఫస్ట్ అవుట్పుట్ ఏ రావాలంటే ఎక్కడి నుంచి వస్తుంది 4 5 6 7 1 ప్లస్ సైన్ ఉంది కదా ఆర్ సింబల్ వాడాలి. ఆర్ ఇది కానీ ఇది కానీ ఇది కానీ ఇది కానీ నెక్స్ట్ ఇట్లా మాది బి ఈ సెకండ్ అవుట్పుట్ 1 రావాలంటే ఇది 1 ఉన్నప్పుడు వస్తుంది ఇది 1 ఉన్నప్పుడు ఇది 1 ఉన్నప్పుడు వస్తుంది ఇది 1 ఉంటుంది. ఈ మూడు రాసుకుంటే సరిపోతుంది. సో నెక్స్ట్ టెస్ట్ బెంచ్ లో మనం టెస్ట్ చేసేటప్పుడు ఏం టెస్ట్ చేయాలి ఇన్పుట్స్ అన్నీ ఇవ్వాలి. అవుట్పుట్ మనం ఏబిసిలు ఏమొస్తుందో చెక్ చేసుకోవాలి. ఇన్పుట్స్ ఎన్ని ఉన్నాయి యూజువల్ ఇక్కడ 8 ఉన్నాయి. సో 8 ఇవ్వాలి మీరు ఎప్పుడు రాసా కూడా 8 ఇవ్వాలి 8 ఇస్తే అవుట్పుట్ ఏమొస్తుందో చెక్ చేసుకోండి. అట్లా ఎన్ని కండిషన్స్ ఉన్నాయో అని రాసుకుంటే సరే అర్థమైందా ఇక్కడ ఇంకోటి అర్థం. సో యూజువల్గా మనం ఎక్కువ వాడాం ఎన్కోడర్స్ డికోడర్ ఎక్కువ వాడేది వచ్చి మల్టీప్లెక్సెస్ డిమల్టీప్లెక్సెస్ కంపారిటర్సే వాడతాం కానీ ఎన్కోడర్ డికోడర్ అంత ఇంపార్టెన్స్ ఏముండదు. బట్ ఏంటంటే మీరు ఏ క్వశ్చన్ ఇచ్చినా మీరు అర్థం చేసుకునే విధానం కాదు. ఇన్పుట్కి అవుట్పుట్కి ట్రూత్ టేబుల్ వేసుకొని ఆ అవుట్పుట్ రావాలని ఇన్పుట్ ఏం పెట్టుకోవాలి రిలేషన్ రాసుకోవాలి. అవుట్పుట్కి ఇన్పుట్ రిలేషన్ రాసుకోవాలి. దెన్ దానికోసం టెస్ట్ కేసు ఇస్తే సరిపోతుంది. టెస్ట్ కేసులో ఎప్పుడు మనం ఏమి ఇస్తాం ఇన్పుట్స్ ఇస్తాం. అవుట్పుట్ మన లైన్ అవుట్పుట్ మనం రాసాం ఏబిసి ఏం రావాలి ఇది ఈక్వేషన్ ఇచ్చాం కదా ఈ ఈక్వేషన్ బట్టి అదే ఇస్తుంది అవుట్పుట్ అదే ఇస్తుంది. ఓకేనా ఫైన్.